న్యూస్ చూస్తున్నాం. అక్కునూరి మురళి రాజీనామాలో బిగ్ ట్విస్ట్. నీటి లీకేజ్ పై వాట్సాప్ గ్రూపుల్లో అక్కునూరి మురళి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నీటి లీకేజీలో మొత్తం హిందువులే ఉన్నారు, ఒక్క ముస్లిం కూడా లేడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. హిందూ బంధువులు అనే స్లోగన్కి మోసపోవద్దంటూ ఆయన మెసేజ్ చేశారంటూ, అలాగే అక్కునూరి రాజీనామాకి ఈ మెసేజే కారణమని ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. విద్యా కమిషన్ చైర్మన్గా బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మెసేజ్ పెట్టారంటూ తనపైన ప్రభుత్వం నుంచే ఒత్తిడి వచ్చింది. ఇంకొక 4 నెలల గడువు, తన పదవీ కాలానికి గడువు ఉన్నా కూడా మరి ముందుగానే రిజైన్ చేయడానికి గల కారణం అదేనా? వాట్సాప్ గ్రూపులో మత విద్వేషానికి సంబంధించిన వ్యాఖ్యలు ఆయన చేశారా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 మరి కాసేపట్లో మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2024 సెప్టెంబర్లో విద్యా కమిషన్ చైర్మన్గా అక్కునూరి మురళి నియామకమయ్యింది. మరో 4 నెలల పదవీ కాలం ఉండగానే మరి రాజీనామా ఎందుకు చేశారు? ప్రస్తుతానికి ఆయన రాజీనామా కొంత కాంట్రవర్షియల్గానే మారింది. ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ 4 నెలలు ఇంకా పదవీ కాలం ఉన్నా కూడా అసంతృప్తితోనా, ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిందా? నిజంగానే వాట్సాప్ గ్రూపుల్లో మత విద్వేషానికి సంబంధించిన వ్యాఖ్యలు ఆయన చేశారా? నీట్ పేపర్ లీకేజ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా హిందువులే అంటూ ఆయన మాట్లాడుతున్నారు. హిందువులు అలాగే ముస్లింలు లేరు అంటూ. సో ముస్లింలు హిందువుల అన్న విషయం ఎందుకు ఆయన వ్యాఖ్యానించారు? దానికి గల కారణం ఏంటి? ప్రస్తుతానికైతే అక్కునూరి మురళి దీనిపైన స్పందించలేదు. కానీ ఈ వాట్సాప్ గ్రూపులో ఆయన పెట్టిన టెక్స్టులు ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వాట్సాప్ గ్రూపుల్లో ఆయన ఎలాంటి టెక్స్టులు పెట్టారు, వీటన్నిటి గురించి మరి ఏం చర్చ నడుస్తుంది? నీట్ లీకేజీపై వాట్సాప్ గ్రూపుల్లో అక్కునూరి సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. నీట్ లీకేజ్లో మొత్తం హిందువులే ఉన్నారు, ఒక్క ముస్లిం కూడా లేడు అంటూ ఆయన వ్యాఖ్యానించడం. హిందూ బంధువులు అనే స్లోగన్కి మోసపోవద్దంటూ, అంటే ఒక సెక్యులరిజంని ప్రమోట్ చేసే ఉద్దేశంలో మాట్లాడారా? నిజంగానే మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా ఆయన వ్యాఖ్యానించారా? అక్కునూరి రాజీనామాకు ఈ మెసేజే కారణమని ప్రస్తుతానికైతే చర్చ నడుస్తుంది. విద్యా కమిషన్ చైర్మన్గా బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి మరి ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారా? ఒక్కసారి మనం చూస్తే గతంలో ఆయన భూపాలపల్లి కలెక్టర్గా కూడా ఆయన విధులను నిర్వహించారు. దాని తర్వాత ఆయన పదవికి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. గత ప్రభుత్వాన్ని ఆయన ఎన్నోసార్లు ప్రశ్నించడం మనం చూడొచ్చు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అంటూ ఆయన చాలా విషయాల గురించి వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వంలో ఆయన విద్యా కమిషన్ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పోస్టులో ప్రస్తుతానికి 2024 నుంచి ఇప్పటిదాకా పోస్టులో ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకొక 4 నెలలు గడువు ఉన్నా కూడా మరి సడన్గా ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటంటూ ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. ఒక్కసారి వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఆ మెసేజ్ను ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. నీట్ లీకేజ్లో మొత్తం హిందూ బంధువులే, ఒక్క ముస్లిం లేడు. నీట్ లీకేజ్లో మొత్తం హిందూ బంధువులే అంటూ వాట్సాప్ గ్రూపులో మరి ఆయన రాసిన ఆ మెసేజ్ అనుకుంటా. మరి ఈ మెసేజ్ వల్ల ఆయనకి ఏమైనా ప్రెషర్ వచ్చిందా? ఆయన మొత్తంగా ఎవరిని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు? హిందూ బంధువులే అంటే హిందువులు మాత్రమే ఇలాంటి ఒక పనికి పూనుకున్నారు, నీట్ పేపర్ని లీక్ చేసింది హిందువులే అంటూ వాళ్ళని ఆయన పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఒక్క ముస్లిం కూడా లేడు. అన్య మతస్థుల్లో మరి ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేశాడు? ఈ దేశంలో ఎన్నో మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మరి ఈ మెసేజ్కి గల కారణం ఏంటి? దానికి ముందు కానీ దాని తర్వాత కానీ పంపించిన మెసేజెస్ ఏంటి? ఈ మెసేజ్కి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడు? మొత్తం మీద ఈ మెసేజ్ వల్లే ప్రస్తుతానికి
తన పదవికి తాను రాజీనామా చేశాడు అంటూ ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. మరి దీంట్లో ఎంత వాస్తవం ఉంది? ఈ మెసేజ్లో మీకు ఎలాంటి పొరపాట్లు కనిపిస్తున్నాయి? నీట్ లీకేజీలో మొత్తం హిందూ బంధువులే, అంటే ఆర్ఎస్ఎస్ని లేకపోతే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? హిందూ సంఘాలను ఏమైనా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాడా? మరి ముస్లింల గురించి ఆయన వ్యాఖ్యానించాడు. ఒక ముస్లిం లేడు అంటే దాని అర్థం ఏంటి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. 2024 సెప్టెంబర్లో విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి నియామకమయ్యారు. మరి 4 నెలల పదవి కాలం ఉండగానే సడన్గా మరి రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి? ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది, దానివల్లే ఆయన రాజీనామా చేస్తున్నాడు అంటూ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఆయన వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్ ఆయన పంపించిందేనా? దానిపైన ఎలాంటి చర్చ జరుగుతుంది? ఆకునూరి మురళి నిన్న అసలుగా రాజీనామా చేశారు. తనకిచ్చిన బాధ్యత ముగిసింది, తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇంత సడన్ గా ఎందుకు ఆకునూరి మురళి రాజీనామా చేశారనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది నిన్న. అంటే ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది, ఆయన పైన ఆయన చర్యల పైన అనేటువంటిది మొదటి నుంచి వినిపిస్తా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా ఆయన నీట్ లీకేజీకి సంబంధించిన దాంట్లో మొత్తం హిందూ బంధువులే ఉన్నారు, ఒక ముస్లిం కూడా లేడు అనేటువంటి 2 వర్గాలను డివైడ్ చేసేలాగా విభేదించేలా ఆయన మాట్లాడినటువంటి తీరు ప్రభుత్వానికి నివేదిక రూపంలో చేరింది, ఇంటెలిజెన్స్ రూపంలో. ఇది పెద్ద ఎత్తున వైషమ్యాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇట్లాంటి వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది మెసేజ్ వెళ్తుంది. కాబట్టి దాన్ని నిలువరించడానికి, దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దేశ ప్రజలారా, హిందూ బంధువులు అనే స్లోగన్ కి మోసపోకండి అంటూ ఆయన కేవలం హిందూ సమాజాన్ని మాత్రమే, హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్ లో ఉంది ఆయన. ఆ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ఉంటూ రాష్ట్రంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తారు. అట్లాంటి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఒక మతం పైన ఇంత విద్వేషం పెంచుకోవడం, వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది ఫ్యూచర్ లో దీర్ఘకాలికంగా ప్రభుత్వానికి కానీ అన్ని రకాలుగా కూడా రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు ఆ పొజిషన్ లో ఉంటాయి అనేటువంటిది ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన మేరకు ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన మొత్తం ఈ వాట్సాప్ గ్రూపుల్లో నీట్ లీకేజీ మొత్తం హిందూ బంధువులే, ఒక్క ముస్లిం కూడా చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంతా ఒక సో కాల్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గా, అధికారులుగా, బ్యూరోక్రాట్స్ గా కొంతమంది ఉండి ఒక్క వర్గాన్ని, ఒక్క మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారనేటువంటి మెసేజ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్. మరి అట్లాంటప్పుడు దీనిపైన కామెంట్స్ కూడా వస్తా ఉన్నాయి, దీనికి సంబంధించి విమర్శలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి అసలు ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన అన్ని టెర్రరిస్ట్ కి సంబంధించిన వాళ్ళు ముస్లింలే కదా, వాళ్ళని ఎందుకు ఆకునూరి మురళి టార్గెట్ చేయరు, వారిని ఎందుకు క్వశ్చన్ చేయరు, వారిని ఎందుకు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, రుగ్మతులను తొలగించేలా ఆ నిర్ణయాలు ఉండేలా ఎందుకు వాటి గురించి క్వశ్చన్ చేయరు, కేవలం హిందూ సమాజాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు ఆకునూరి మురళి, ఇట్లాంటి వాళ్ళ సమాజంలో మార్పు తీసుకొచ్చేది అనేటువంటి వైరల్ అవుతా ఉంది. దానిపైన కామెంట్స్ వస్తా ఉన్నాయి. సో దీనిపైన ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సూచన మేరకు ఆయన రాజీనామా చేశారు. ఆకునూరు మురళి చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. ఆయన ఎందుకు ఈ కామెంట్ వాట్సాప్ లో గ్రూప్ లో చేశారు అనేటువంటిది నిజంగానే ఇది మరి ఆయన చేశారా, ఆయన సంబంధించిన నెంబర్ కనపడతా ఉంది, నెంబర్ డిస్ప్లే కనపడతా ఉంది పక్కన మురళి అనేటువంటిది. ఆయన కొన్ని గ్రూప్ లో చేసినటువంటి దాంట్లో భాగంగా దీనిపైన వైరల్ కావడంతో, విమర్శలు రావడంతో ఈ ప్రభుత్వ సూచన మేరకు రాజీనామా చేసినట్టుగా చర్చ అయితే కొనసాగుతోంది. 2 మతాల మధ్య, హిందూ ముస్లిం మధ్య వైరమ్యాలు లేపనెత్తేలా, ఇద్దరి మధ్య డివైడ్ తీసుకొచ్చేలా ఆయన ఈ ప్రకటన, ఈ మెసేజ్ చేశారు. అది కరెక్ట్ కాదు అనేటువంటి సూచన మేరకు రాజీనామా చేసినట్టుగా తెలుస్తా ఉంది. కళ్యాణ్, అయితే మధు, ఆయన ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అంటూ ఇప్పుడు ఏదైతే వాట్సాప్ గ్రూప్లో తిరుగుతుందో ఆ మెసేజ్లో చాలా క్లియర్గా, ఒక్కసారి పీసీఆర్ ఆ మెసేజ్ వేరా, ఒక్కసారి ఆ మెసేజ్లో చాలా క్లియర్గా ఆయన నీట్ పేపర్ లీకేజ్లో ఉన్న వాళ్ళంతా కూడా హిందూ బంధువులే, అంటే హిందువులని ఆయన సర్కాస్టిక్గా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేశారా? ముస్లిం కూడా లేరు అని అంటే ఏంటి, ఎలా చూడాలి? హిందూస్ని క్రిటిసైజ్ చేస్తున్నాడా, లేకపోతే ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేశాడా? సర్కాస్టిక్గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు, లేకపోతే 2 మతాలకు సంబంధించిన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్ట, ఎలా చూడాలి? మొదటి నుంచి కూడా ఆకునూరు మురళి పైన కాస్త విమర్శలు ఉన్నాయి. ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఆకునూరి మురళి అనగానే మొదటగా ఆయన వివాదాస్పదాల్లో మొదటగా
ఇన్వాల్వ్ అవుతారు అనేటువంటి మొదటి నుంచి పేరుంది. కాకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అవకాశం కల్పించింది ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా. కానీ ఆయన దాన్ని ఈ రకంగా దాన్ని మిస్యూజ్ చేసేలాగా సమాజంలో, అంటే యాక్చువల్ గా ఆ బాధ్యతలో ఉండేటువంటి వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ రెండు మతాల మధ్య వైరుధ్యాలు చేసేలా అంత బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి రేపు ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హిందువులకు వ్యతిరేకంగా ఆకునూరు మురళి రేపు నిర్ణయాలు తీసుకుంటారు, కేవలం ముస్లింలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటి చర్చ గ్రౌండ్ లోకి వెళ్తుంది కాబట్టి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అంటే ఆకునూరు మురళి చేసినటువంటి ఈ మెసేజ్ నిజంగా ఆయన చేసినట్టయితే కనుక పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే వివాదాస్పదమైనటువంటి అధికారికి ఆయనకు పేరుంది. అందులో చాలా స్పష్టంగా ఆయనే మెసేజ్ టైప్ రూపంలో ఫార్వర్డ్ చేయడము ఆ పొజిషన్ లో ఉంది అనేటువంటిది ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఒక వర్గాన్ని కించపరిచేలాగా ఆయన నిర్ణయాలు ఉంటాయనే ఆ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇలా చేస్తారా అనేటువంటిది ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉంది. పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తా ఉంది. ప్రభుత్వ సూచన మేరకు ఆయన రాజీనామా బలవంతంగా ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించినట్టుగా చర్చ కొనసాగుతుంది. ఓకే, దీనిపైన ఆకునూరి మురళి ఏమైనా స్పందించారా? ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో కానీ లేకపోతే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగిందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా రానున్న రోజుల్లో ఏమైనా మాట్లాడతారని? ఎగ్జాక్ట్లీ, అది ఇంతవరకు అయితే ఇంకా ఓపెన్ కాలేదు, మాట్లాడలేదు. రాజీనామాకు సంబంధించి చాలా మంది ప్రయత్నం చేస్తారు, ఆయనకు ఫోన్ చేశారు ఆకునూరు మురళికి, ఆయన రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. మేబీ ప్రభుత్వం నుంచి ఘాటైనటువంటి ఒక సూచన మేరకు, అంటే ఇట్లాంటి వివాదాస్పద కామెంట్లతో ప్రభుత్వాలే కూలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం చూస్తాము ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న స్టేట్మెంట్ తో ప్రభుత్వాలే తిరోగమనం దిశగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అంటే ప్రభుత్వాలు మళ్ళీ అధికారం కోల్పోయినటువంటి పరిస్థితులు అట్లా రాష్ట్రంలో చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో జరిగాయి. సో ఆకునూరు మురళి విషయంలో కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అది ఎక్కడికో దారి తీసేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండేది. కాబట్టి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. మాత్రం ఇది ఆయనే మెసేజ్ చేశారు అనేటువంటిది ఇంకా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద నీట్ లీకేజ్లో మొత్తం హిందూ బంధువులే, అలాగే ఒక్క ముస్లిం కూడా లేడు అంటూ ఆకునూరి మురళి వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ని ఆయన చేయడం, దానివల్ల మత విద్వేషాలు చెలరేగే అవకాశం ఉంటుంది అంటూ ప్రభుత్వమే ఆయనతో రెసిగ్నేషన్ చేయించింది అన్నట్టు చర్చ నడుస్తుంది. 2024 సెప్టెంబర్లో విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి నియామకం అయ్యింది. ప్రస్తుతానికి ఇంకొక 4 నెలలు పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆయన ఫార్వర్డ్ చేసిన ఆ మెసేజ్ ఆయన